వస్తాడు, తడారలేదు. ఫ్రెష్ గా చూస్తేనే మజాగా ఉంటుంది. సార్, ఒక ఆమ్లెట్. మీరు ఆ టేబుల్లో కూర్చోవచ్చు కదా సార్. ఏ ఈ టేబుల్లో కూర్చుంటే బిల్లు ఎక్కువ అవుతుందా? సార్, ఆమ్లెట్ రెడీ. డబ్బులు పెట్టేశాను. ఆమ్లెట్ క్యాన్సిల్. రావడం లేదు. అమ్మయ్యా, వదిలేడు. గుడ్. ఏమండి, మనం దారడుద్దాం. ఒక చిన్న హెల్ప్ సార్. ఊటికి ఎక్కడాలి సార్? చిన్నగా మేటుపల్ల రూట్లో వెళ్ళారంటే షార్ట్ కట్ సార్. వాడు చెప్పినట్టు ఏం లేదు సార్. వాడు చెప్పినట్టు ఏమీ లేదా? అయితే ఏదో ఉండే ఉంటుంది. ఏయ్, ఇలా అండయా, ఇబ్బంది చెక్ చేయండి. ఏయ్, దిగు దిగరా. సార్, కంటైనర్ లో బెడ్రూమ్ ఉంది సార్. కంటైనర్ లో రేప్ చేస్తావా? రారా. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ ఉందండి? సార్, ఇది సీజన్ టైం, రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. సారీ సార్. సార్, వెరీ వెరీ సారీ సార్. కంటైనర్ లో బెడ్రూమ్ ఏర్పరిచి పిల్లల్ని ఎత్తుకుపోయి రేపు చేసే కొత్త ముఠా ఖైదు. ఇన్స్పెక్టర్ సూర్యారా విచారణ చేస్తున్నారు. చూడవయ్యా, దేశం అంతా కేడి ముఠాలతో నిండిపోయింది. సార్, మా దగ్గర హనీమూన్ షూట్ ఉంది సార్. అది ఇచ్చేసేయండి. కానీ ఇప్పుడు ఖాళీ లేదే. పొరగొట్టం విన్నారా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏమయ్యా, నీకు డబ్బు ఇచ్చేటప్పుడే మరీ మరీ చెప్పానా లేదా? సీజన్ వచ్చేలోగా హోటల్ ఫీజ్ చేయాలని. ఇప్పుడు వచ్చి అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, తలుపులు పెట్టలేదని అంటావేంటి? ఏం చేయమంటారు సార్? వర్కర్సే దొరకలేదు. ఎవరి దగ్గర కథ చెప్తున్నావు? వర్కర్స్ విదేశాలకే ఇండియా మ్యాన్ పవర్ సప్లై చేస్తుంది తెలుసా? మ్యాన్ పవర్ ఉన్న దేశం ఇండియానే తెలుసు కదా. ఇప్పుడు నా పవర్ ఎంత నీకు చూపిస్తే నీకు ఫీజు పోతుంది, జాగ్రత్త. ఒక రోజు ఎంతమంది ఇక్కడికి రూముల కోసం వస్తున్నారో తెలుసా? ఎంతమంది రూములు లేక వెళ్తున్నారో తెలుసా? ఈ సీజన్ లో హోటల్ ఫినిష్ అయింటే మా ఓనర్ పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చి ఉండేది. మా ఓనర్ సీజన్ టికెట్ డబ్బులు లేక నన్ను అడుగుతున్నాడు. ఆ చూపేంటయ్యా? సార్, రూమ్ ఉందా? రూములు లేవయ్యా. థ్యాంక్స్. హక్కు పక్షులాగా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, మీరిద్దరు ఇక్కడి నుంచి బయటకు పండి. Get out. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా మన బుర్రను యూజ్ చేద్దాం. వచ్చే కస్టమర్లందరి దగ్గర మన హోటల్ పని ఇంకా ఫినిష్ కాలేదని వాస్తవాన్ని విప్పి చెప్పి అందుకు 20% డిస్కౌంట్ ఇస్తానంటే ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ పెరిగిపోతుంది. అదే కరెక్ట్ ప్లాన్. ఒరే, ఆ బోర్డు పెట్టండి రా. ఏమండి, బోర్డు ఇప్పుడు పెడుతున్నారు, త్వరగా వెళ్ళండి. నొక్కేస్తా. నేనే వస్తానండి. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే బోర్డు పెడుతున్నారు, రూమ్ లేదని చెప్పండి. కొత్త హోటల్ కదా? యు ఆర్ వెరీ క్లవర్. హనీమూన్ కపులా, కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మీరే రబ్బర్ గడికి చేయబోతున్నారు. హోటల్ ఇంకా ఓపెనే చేయలేదు, కొంచెం అన్ఫినిషింగ్ గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటారా?
ఓకే కి ముందు మనీ, ఆ తర్వాతే మీ హనీ. అరే వారిని మేము మీలాగే సార్ అన్ఫినిష్డే. సార్ ముందు కీ ఇవ్వండి సార్ ప్లీజ్. సేఫ్టీ ఫస్ట్. దిస్ ఈజ్ మై కీ, దిస్ ఈజ్ రూమ్ కీ, ఐ ఆమ్ రామ్ కీ. కీ ఇవ్వండి సార్, మా బాధ మాది. నాటీ కపుల్. చలేస్తుంది మీరు. చలందుకు వస్తుంది, మీరు స్వెట్ వేసుకున్నారుగా. నేను బేర్ పడుతూ ఉన్నాను. బేర్ బాడీనా? ఇది హెయిర్ బాడీ, దీంతో ఒక రగ్గే తయారు చేయొచ్చు. ఏయ్, నేను వచ్చి నీ సంగతి చెప్తా. తప్పై, తప్పై, తప్పై. అమ్మో ఏంటండి? అయ్యో, రిసెప్షన్ ఏమిటి సార్ ఇది? అన్యాయంగా ఉంది. మా బాత్రూమ్ తలుపు తెరిస్తే పక్క బాత్రూమ్ కనబడుతుంది సార్. అక్కడ అమ్మాయి స్నానం కూడా చేస్తాం సార్. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. మీరేం చూసినా మేము ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చెయ్యం. ఎంజాయ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవర్ హ్యాపీ హనీమూన్. ఏంటో ఎంజాయ్ గింజాయ్ అంటారు. హనీమూన్కి వచ్చామని పేరే గాని ఇంతవరకు ఏ మునుగు. సార్, మీరు ఆర్డర్ చేసిన మసాలా దోశ వేడిగా వస్తూ ఉంది. త్వరగా తినేసి ఓ గంట అవుటింగ్ వెళ్ళరండి. ఈలోగా నేను వేరే రూమ్ మీకోసం అరేంజ్ చేసి ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ. సార్, రూమ్ సర్వీస్. ఎస్ కమ్ ఇన్. ఎస్ సార్, దోశ. ఏంటయ్యా బాత్రూమ్ చూస్తున్నావు? కిచెన్ నుంచి రావడానికి ఇదే షార్ట్ కట్ అండి. ఏయ్, ఏంటి కబోర్డ్లో వెళ్తున్నావు? రిసెప్షన్ వెళ్ళడానికి ఇదే షార్ట్ కట్ అండి. మీను త్వరగా స్నానం చేసా. నేను స్నానం చేసి రావడం లేట్ అవుతుంది. అమ్మయ్యా. ఏమండి, హీటర్ సరిగ్గా. ఎవడ్రా వీడు సిగరెట్ కూడా కాల్చినాడు? హలో, మీనా? ఏమే మీనా? మీనా, నీ ఫోన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా ఏంటి అమ్మని పిలవమంటావా? అమ్మేమో ఇల్లు ఉడుస్తుందమ్మా. నన్ను పోటీ కట్టు పెట్టారు కదా నాన్న. ఏమిటమ్మా? అంటుకోలేను. ఏమిటమ్మా అల్లుని పోకరి అంటావు? మరి సిగరెట్ తాగుతున్నారు, పోటీ అనకుండా ఉత్తమ పురుషుడు అనమంటారా? అమ్మా, కోల్డ్ వస్తే క్వార్టర్లు వేసుకోవడం నీ వైద్యం, అలాగే కోల్డ్ వస్తే గోల్డ్ పే కొట్టాడు అల్లుడు గారి వైద్యం అనుకుంటా. మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. ఏమిటి చిన్నమ్మ? చిన్నమ్మ చాలా ముఖ్యమైన పని చేస్తోంది. ఏమిటి చిన్నమ్మని మాట్లాడమంటావా? అలాగే ఇస్తున్నా ఉండు. తీసుకోండి. ఏడమ్మా, అక్కడ రగులుతుందా? నాకు ఇక్కడ మండుతోంది. మీ ఆయన బంగారం అని నాకు కట్ట పెట్టారుగా. ఆయన నిజ స్వరూపం ఇప్పుడే తెలిసింది. ఆయన ఒక పోకి దమ్ము కొడుతున్నారు. అమ్మా, జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కొంచెం దమ్ము పట్టాను. వెరీ గుడ్. మీను, నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. మీను తప్పే. మీను పోనీ నన్ను నేను కాల్చుకోమంటావా? కాల్చుకుంటాను, కాల్చుకుంటాను, కాల్చుకుంటాను. అమ్మయ్యా. సిగరెట్ తో కాల్చుకోకలేదు, ముట్టుకోకుండా ఉంటే చాలు. మరి నిన్ను? హలో, ఇప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. ఐ హావ్ చేంజ్డ్ యువర్ రూమ్. సారీ సార్, రూమ్ మారొచ్చాను. పర్వాలేదు, రమ్మా. అవును సార్. కమ్. రూమ్ బిల్లు వేసి. ఓకే సార్. ఏ శుభో, ఏ శుభో. మీను, నువ్వు స్నానానికి వెళ్తే 2-3 గంటలు అవుతుంది కదా. స్నానం చేయడానికి నేనమ్మా, చెప్పు తల్లి. ఏమని చెప్పను? నన్ను తాగుబోతు కట్టబెట్టి నా జీవితమే నాశనం
కాపురం చేసా సరే. అవునమ్మా, ఇది చలికాలం, మన జీవితం సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా చిన్న పెక్కల కోసం బాధపడకూడదు. కూతురుకు చెప్పే హితపదా ఇది. నేను చెప్పేది కాస్త నిదానంగా వినమ్మా. అందరిని ఊరికే తాగుబోతులు అనకూడదు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని భార్యతో ఓ కోడిగుడ్డు ఆమ్లెట్ వేయించుకుంటూ ఓ క్వార్టర్ ఆఫ్ పెట్టుకుంటే వాడు తాగుబోతా కానే కాదు. తాగుబోతంటే ఎవరో తెలుసా? ఫుల్లుగా కొట్టేసి నడి రోడ్లో వాడెవడో వాడికి తెలియకుండా అవతల వాడికి తెలియకుండా పడిపోయిన వాడే తాగుబోతు. వెయ్యి ఆమ్లెట్ వెయ్యి. అది కాదమ్మా. మీరు మత్తులో ఉన్నట్టున్నారు. ముందు ఫోన్ చిన్నమ్మకివ్వండి. అలాగే చిన్నమ్మతో మాట్లాడుకో. ఇవ్వండి. అమ్మా, నువ్వు చెప్పేది నాకు బాధపడిందమ్మా. గాడిదలు కట్టుకుంటే చెవులు మూసుకొని తీరాలనే విధంగా కొన్ని కుక్కల్ని కట్టుకుంటే తోకాడించే తీరాలమ్మా. ఆడదానికి ఓర్పే ముఖ్యం. పెట్టైనా మరి సరే. ఈ డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గానే తిట్టొచ్చు. అయ్యో, నేను మిమ్మల్ని అనలేదండి. మీకు నిక్షేపం ఉన్నాయి. కాళ్ళు తీసి పైన పెట్టలేను. ఏంటి డైరెక్ట్ గా చికెన్ కొట్టుగా ఆపిరా? ఊరగాడిగా ఎక్కడ? మీరు శ్రమ పడకండి, నేను పెడతానుగా. ఎవరు? ఇలా ఊసరవెల్లి లాంటి వాడిని చూపించి ఎవరైనా అడిగితే నాకేం తెలుసు? ఇది ఊసర వెళ్ళా? నేనా నువ్వే కనిపెట్టలేకపోయావు. ఇలా ఏకైకిన కోడిలా ఉండే నేను ఊరే మెచ్చుకునే విధంగా తయారయ్యానంటే అందుకు కారణం ఎవరు? ఎవరు? బీరు. ఈ బీరు, ఈ వైను తాగినందువల్లే కొంచెం కలరు, కొంచెం బుగ్గలు వచ్చాయి. అందుకే నేను ఈ మందు కొడుతున్నాను. అయినా ఏం ప్రయోజనం? ఈ గెడ్డం పెరిగి నా ఎర్ర బుగ్గలు మూసేసింది. ఓహో, మందు కొడితే కలర్ వస్తుందా? అయ్యో, నేను కొంచెం కలర్ రావాలి. నేను ఈ కలర్ చాలు. మనకు పుట్టబోయే బిడ్డ కలర్ గా పుట్టడానికి ట్రై చేద్దామా? నన్ను ఎక్కువగా పొగడకండి సార్. మీరు ఎదురు చూసుకుంటుగా పైన టాప్లెస్ ఫ్లోరే ఇచ్చాను. అచ్చి టాప్ ఫ్లోర్ ఇచ్చాను. మేడం, లాండ్రీ కొంచెం ఉండండి. 1 2 3 4 5. ఏదో ఒక రాగం పలికింది అంతగా నన్ను చూడకు. లేని చెడలవట్లేదు. తిన్నగా గుడికొచ్చి చెడలవట్లన్నీ వదిలేస్తానని నా మీద ఒట్టేస్తేనే మన ఇద్దరికి శోభనం. ఏడు కొండలవాడ వెంకటేశ, నువ్వు ఎంత పని చేశావు తిరుమలేశ. ఏడు కొండలవాడ. నా పేరు మీకెలా తెలుసు? నాకు భిక్ష వేసి అందరూ ప్రభువులే. మీరు మందు కొడతారా? అయ్యో స్వామి, లేదయ్యా. దమ్ము లేనే లేదయ్యా. అంతరా నాకు ఏ చెడు వ్యసనం లేదయ్యా. మరి మీరేం చేస్తారండి? నేను ఉదయాన్నే లేచి స్నానం ముగించి దేవుని పూజించి భిక్ష వెతుకుంటాను. ఏమండి, అక్కడేం చేస్తున్నారు? త్వరగా రండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగానే ఉన్నది. బట్ ఐ లైక్ ఇట్. ఇప్పుడు జరిగేది చూడవు. దమ్ము కొడతారా? లేదయ్యా. మందు లేనే లేదయ్యా. పాన్పరా? లేదయ్యా లేదయ్యా లేదయ్యా. ఇవేవీ లేకుండా ఈ మనిషిలాగా బిచ్చ వెతుకుంటూ ఉండమంటావా, లేక ఇతనికి బిచ్చం వేసే ప్రభువుగా ఉండమంటావా? థింక్ ఇట్. ఓహో, తమరు ఇలా వచ్చారా? కొంచెం ఉండండి. ఏం స్వామి, తమరు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? అదెందుకు తల్లి అడుగుతావు? ఇటువంటి చెడు వ్యసనాలన్నీ ఉన్నందువల్లనే ఆలుబిడ్డల్ని పోగొట్టుకుని చెప్ప పట్టుకుని బిచ్చ వెతుకుంటున్నా. ఇదంతా ముందే చెప్పలేదా? నా ఫ్లాష్ బ్యాక్ మీరు అడగలేదు కదా. రండి, వచ్చి ఒట్టేయండి.